బయట పనులు ఎంతవరకు వచ్చుంటాయో చూసొస్తా. పద సత్య. ఏంటి ప్రియా కన్నీళ్ళు? కన్నీళ్లు కాదు తులసి, ఇన్నాళ్ల కల ఇవాళ నిజమవుతుందన్న ఆనందం. అవునమ్మా తులసి, ఇక కన్నీళ్లు మన దరిదాపుకు రావు. అవునండి, ఇంతకాలం భయపడ్డా, నాలో నేనే మదనపడ్డా. ఈ మధ్య అన్నయ్య ప్రవర్తనకి మరీ బాధపడాల్సి వచ్చింది. ఏ దేవుడు కరుణించాడో వదిన మనసు మార్చాడు, మనకు సంతోషం దక్కేలా చేశాడు. అట్ల తద్ది నువ్వు పట్టించావు కదా, ఆ అమ్మవారే కరుణించినట్టుంది. తులసిని ఒకసారి చూడాలి, ఒకసారి పలకరించి రావాలి. ఆదిత్య కోసమే అందిగా వదినా. ఆ అమ్మే వీళ్లను ఒక్కటి చేయాలని నిర్ణయించినట్టుంది. అవునవును, అంతా అమ్మ నిర్ణయమే. నువ్వేంటో ఇక్కడికొచ్చావు? తమరి కోసమే. అలంకరణ ఎంతవరకు వచ్చింది ఏంటి, ఎంత టైం పడుతుందో తెలుసుకుందామని. ఏంట్రా పప్పు, ఎంగేజ్మెంట్ కి అంత తొందరపడుతున్నావు? ఏయ్, ఏంటే ఇప్పుడు కూడా పిలుపు? తప్పు కదా. అలా చెప్పాతమ్మా. ఇప్పుడు కూడా ఏంట్రా? ఎప్పుడైనా వాడాదే, ఇప్పుడేంటి స్పెషల్? వస్తాయి కాబోయే మొగుణ్ణే కాస్త గౌరవ మర్యాదలు ఇవ్వాలి. కాళ్లకు దండం పెట్టాల్సిన దానివి, అలా అంటే కళ్ళిపోతాయి, జాగ్రత్త. ఏంటి కాళ్లకు దండం పెట్టాలా? అస్సలు పెట్టను. వింటున్నావా మావయ్య ఏమంటుందో? నన్ను ఇన్వాల్వ్ చేయకు ఆదిత్య, మీరు బావమరదళ్ళు. వస్తావుగా, మండపంలోకి వస్తావుగా, అక్కడ చెప్తా నీ సంగతి. ఏంటి నువ్వు చెప్పేది? నేను చెప్పడం కాదు, పంతులు చెప్తారు, నువ్వు చేస్తావు. రా. పందిట్లో అలా పప్పు గిప్పు అని పిలవకు, బావుండదు. దానికి ఆ మాత్రం తెలీదా ప్రియా? అలా చెప్పండి. రాజకుమారిలా ఉన్నావే. రాజకుమారినిగా ఏం సమయ? అంతే అంతే. ఏడవకే, ఎంతసేపు అని ఏడుస్తూ ఉంటావు? ఊరుకోవే వెంకటలక్ష్మి, ఊరుకో. ఈ ఇంట్లో శుభకార్యం జరుగుతోంది, అదే నా కొడుకు నిశ్చితార్థం. నట్టింట్లో ఈ ఏడుపులేంటి? చూసేవాళ్లు తలో రకంగా అనుకుంటారు. కాస్త ఆ ఏడుపాపి మొహం మార్చు. పిన్ని, నువ్వైనా దానికి చెప్పచ్చుగా. 10 మందిలో అన్నానని ఇంకా ఏడవలసి వస్తుంది. ఇంత జరుగుతుంటే ఏడవకుండా ఎలా ఉంటుందే? నేను చేసేది నేను చేశాను. ఎవరికి ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. ఏడిస్తే రాత మారుతుందా? నాకు నా బిడ్డ ముఖ్యం. వాడి సుఖ సంతోషాల తర్వాతే ఎవరైనా. పద సత్య. ఏంటి నాన్నమ్మా, తప్పంతా నాదే అయినట్టు. అంతేనే, ఏం చేస్తాం? పంతులు గారు, ఎంతవరకు వచ్చింది? అంతా రెడీ అమ్మా.
వధూవరులను తీసుకొని మీరు రావడమే ఆలస్యం. సత్య, పంతులు గారికి ఏమేం కావాలో నువ్వు చూడు. నేను అబ్బాయిని తీసుకొస్తాను. అలాగే వెళ్ళండమ్మా. ఇవన్నీ నేను సర్తానులేండి. ఎంతకాలం మనం దుర్గని అపార్థం చేసుకున్నాం ప్రియా. నిజమేనండి, వదినని సరిగా అర్థం చేసుకోలేకపోయాం. దుర్గమ్మ మొదటి నుంచి ఇలాగే ఉంటే మనమెందుకు అపార్థం చేసుకుంటాం? కిరోసిన్ మీద కుమ్మరించుకుని మరీ ప్రమాణాలు చేయించుకుని మామయ్య వాళ్ళని కట్టడి చేస్తే ఎలా అర్థం చేసుకుంటాం? ఇవాళ ఆదిత్య మొండికేశాడో మొరాయించాడో ఆమెలాగే బెదిరించాడో మెత్తబడి మెట్ట దిగి మన ఇంటికొచ్చింది. మేమేదో ప్రేమతో కాదు అని స్పష్టంగా చెప్పింది. అదే ఇప్పుడు విన్నాం. మనం పెద్దగా మనసు బాధ పెట్టుకోవాల్సిన పనేం లేదు. మళ్ళీ మళ్ళీ చెప్పించుకోవద్దు. ఫ్రెష్ అయ్యి మండపం దగ్గరికి రండి. సాంబయ్య, పంతులు గారు అందరినీ రమ్మంటున్నారు. రా ప్రియా. వదినా, ఏంటి, మీ అన్నయ్య గురించేనా? శుభవార్త చేరవేశాను. ఆనందంగా బయలుదేరారు. వారు రాకుండా ఎలా చేస్తాను? వచ్చాక ఏదేనా. పదండి పదండి. ఆదిత్య, తాంబూలాలు అందుకోవాల్సింది నేను బావేగా ప్రియా. బావ రాకుండా ఎలా? అమ్మా తులసి, పద. సమయ, నువ్వు కొంచెం ఒక అడుగు ముందుకురా. వచ్చాను. నిండు నూరేళ్లు చల్లగా ఉండమ్మా. వారిని నీకు సిగ్గుపట్టని కూడా తెలుసానే? ఆ అల్లరంతా ఏమైందే? ఎంత అల్లరి పిల్లైనా ఈ సమయం వచ్చేసరికి ఇలా తలంచేస్తారేమో. ఏరా, దాన్ని ఎప్పుడు చూడలేదా? ఎదురుగా ఎప్పుడు ఉండేదేగా. చూసిన చాలు, పదా. దా. నా వల్ల కావట్లేదు. మనం వెళ్ళిపోదాం, పద నాన్నమ్మ. దుర్గ ఒట్టేసి కట్టేసింది కదే, ఎలా వెళతాం? వెళితే దాని కోపం వస్తుంది. దాని కోపం సంగతి నీకు తెలీదు. ఓ అరగంట కళ్ళు మూసుకో, వెళ్ళిపోదాం. చావటం మేలనిపిస్తుంది. చేసుకుంటుందిగా ఆ కొరకరాని కొయ్యని. రేపటి నుంచి
ఇంతకి 10 రెట్లు నరకం అనుభవిస్తుంది. చూస్తూ ఉండు. సత్యవతి, ఓ పంచే, ఆయన్ని 10 అంటే 10 నిమిషాల్లో ఇక్కడ ఉండమని చెప్పు. లేకపోతే జరగాల్సింది జరిగిపోతుందని ఫోన్ చేయి. లక్కీ ఫెలోరా ఆదిత్య. మరదలు, ప్రేమ పెళ్లి, డబుల్ ధమాకా. డబుల్ కాదురా, ట్రిపుల్. భలే చెప్పారా. అమ్మా, ముహూర్తం మించిపోయేలా ఉంది. మీరు గణపతి పూజ కానివ్వండి పూజారి గారు. అలాగేనమ్మా. బాబు ఆదిత్య, స్నేహితులతో కబుర్లు తర్వాత శ్రద్ధగా గణపతి పూజ చేయి నాయనా. అయం ముహూర్త సుముహూర్తో అస్తు. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం వస్తున్నారు. అందరూ వింటారు. ఈలోపు ఒకసారి లగ్న పత్రిక చదవండి. అలాగేనమ్మా. అయ్యా, గణపతి పూజ పూర్తయింది. మీరిద్దరూ వెళ్ళి అలా సోఫాలో కూర్చోండి. వెళ్ళమ్మా. వెళ్ళి కూర్చో. అమ్మా, లగ్నపత్రిక చదువుతున్నాను. అందరూ శ్రద్ధగా వినండి. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. స్వస్తి శ్రీ చాంద్రమానేన విళంబినామ సంవత్సరే ఉత్తరాయణే హేమంత ఋతౌ భాద్రపద మాసే. ఆపండి 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 ఆపండి. అంతకు మించి ఒక్క అక్షరం చదవడానికి కూడా వీల్లేదు. అయ్యో, అన్నయ్య, ఇది తులసి ఆదిత్యుల నిశ్చితార్థం అన్నయ్య. తెలుసు, అందుకే ఆపమంటున్నాను. ఏమండి? షట్ అప్. అన్నయ్య, షట్ అప్ ఐసే. ఏంటి
ఎవరు జరిపిస్తున్నారు? ఎవరు జరిపిస్తున్నారు ఈ నిశ్చితార్థం? ఎవరు నిర్ణయించారు? అసలు ఏం అవసరం వచ్చింది? ఏం అఘాయిత్యం ఏర్పడింది? ఏ చెప్తే సరిపోతుందా? నా ప్రజెన్స్ అవసరం లేదా? అంతా మీ ఇష్టమే, మీ పెత్తనమే. ఇది పెత్తనం కట్టుకోవాలని కాదు, వాడి మీద ప్రేమతో చేస్తున్నాను. మాట్లాడకు దుర్గా. మాట్లాడి ఇరిటేషన్ పెంచుకో. ఏంటి ప్రేమ? నీకేనా ప్రేమ? నాకు లేదా? నాకుండవా ప్రేమలో అపేక్షలు? కాదనుకున్నా వద్దనుకున్నా కావాలనే దూరంగా ఉంచుతున్నా. తెలీదా? నాకు తెలీదా? నీదేనా బంధం? నాకు లేదా రక్త సంబంధం? ఏమండి, అసలు జరిగిందేమిటో తెలుసుకోకుండా మాట్లాడకండి. ఏంటి తెలిసేది? ఏం జరిగింది? అసలు ఏం జరిగిందో చెప్పు. అట్ల తద్దినాడే అందమైన మొగుని కొట్టేశావు. బంగారపు గొలుసు వేసినా సగం పెళ్ళైనట్టే. అందుకే ఇలా చేయాల్సి వచ్చింది. ఏం జరిగిందని అందుకే అంటున్నావు? చేయి దాటిపోయాడు. చెంపలు పగలగొట్టాలి గాని వీడి విషయంలో ఇలాంటి తప్పుడు నిర్ణయం తీసుకుంటావా? ఎరా, నువ్వు మనిషివా పశువా? ఎన్నిసార్లు చెప్పారా? అసలు మాట్లాడనే వద్దన్నా. అయినా అంత నిర్లక్ష్యం ఎందుకురా నీకు? ఎదిగిపోయావా? మా అవసరం లేదనుకున్నావా? అమ్మ నిర్ణయాన్ని నేనెలా కాదంటాను? పళ్ళు రాలగొడతా. అంతకంటే ముందే నా నిర్ణయం చెప్పానుగా, అది గుర్తులేదా? ఆవిడ ఆవేశం తెలీదా? నీకు ఆలోచన నశించిందా? ఒక్క మాట మాట్లాడినా నాలుక చీరేస్తా. మామయ్య, ఇది పద్ధతి కాదు. నోర్మోయ్! నువ్వెంత? నీ వయసెంత? నాకే పద్ధతులు చెప్పేంత దానివయ్యావా? అందరితో మాట్లాడినట్టు నాతో మాట్లాడితే ఊరుకుంటా అనుకున్నావా? ఏంటన్నయ్య ఇది? అది ఆడపిల్ల. ఒక్కసారి నువ్వు పెద్దవాడిగా ఆలోచించు. ఇలాంటి సమయంలో కాదంటే రేపు తన జీవితం ఏమవుతుందో కాస్త ఆలోచించు. ఆ ఆలోచన చేయాల్సిన దానివి నువ్వు. నీకే బుద్ధి జ్ఞానం ఉంటే నేను లేనప్పుడు ఇంత దాకా రావడం తప్పు. ఈ తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు. చాలా పెద్ద శిక్ష వేస్తున్నావు బావా. తప్పును బట్టే శిక్ష. మా తప్పేంటి మామయ్య? మేమే వెగుబడి రాలేదు. అత్తయ్య తనకి తానుగా మా ఇంటికి వచ్చింది. మేము సరే అని వచ్చాం. అది తప్ప? దానికి శిక్ష? అలా అయితే శిక్ష మాకు మాత్రమే ఎందుకు? మీ ఆవిడకి కూడా విధించు. దానికి వేసే శిక్ష దానికి వేస్తాను. నీతో చెప్పించుకునే పని లేదు. ఈ తప్పులు శిక్షలు ఏంటన్నయ్య? నువ్వు దాన్ని కోడలిగా చేసుకోవాలని ఎప్పుడు ఆయనకిచ్చిన మాటే కదా. నా కోరిక అదే. పైగా పిల్లలు కూడా ఇష్టపడ్డారు. ఇక ఆపుతావా? ఆపు. అప్పుడన్న మాట పట్టుకుని ఇప్పుడు ఎగబడదామని వచ్చారా? వాళ్ళు ఇష్టపడ్డారని నేను సరే అనాలా? నాకిష్టం లేదు అంతే.